హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో కొత్తగా బ్లౌజ్ కటింగ్ నేర్చుకునే వాళ్ళకి స్టెప్ బై స్టెప్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే మనం ఈ వీడియోలో క్లియర్‌గా చూద్దాము. అదేవిధంగా ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో ఏమని చెప్తారు అనంటే, "అక్క యూట్యూబ్‌లో ఇంతవరకు ఇంత క్లియర్‌గా ఎవ్వరు కూడా చెప్పలేదు" అనైతే మీరు చెప్తారు. సో, అదే విధంగా ఈ వీడియో అయితే ఉంటది. ఒక్కసారి చూడండి. ఇదొచ్చేసి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్, ఇదొచ్చేసి మనకి లైనింగ్, ఇదొచ్చేసి మనకి కొలత బ్లౌజ్. ఇప్పుడు ఇదొచ్చేసి మనకి బొద్దు పాటు ఈ విధంగా టైట్‌గా ఉంటది చూడండి. దీన్ని మనం బొద్దు పాటు అంటాం. ఇదెప్పుడు కూడా మనకి ఆపోజిట్‌లో ఉండే విధంగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత క్లాత్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ అయింది. అంటే దీన్ని వాష్ చేసినాను. అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. ఇక్కడ వరకి కట్ చేసుకున్న తర్వాత కింద పావించి డిఫరెన్స్‌తోని ఇంకొక లైన్ తీసేసుకున్నా. ఇదెందుకోసం అంటే మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో కింద ఇక్కడ పైపింగ్ గానీ, హెమ్మింగ్ గానీ చేయడానికి ఈ విధంగా అయితే తీసేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ మనం బ్లౌజ్ యొక్క పొడుగు తీసేసుకోవాలి. బ్లౌజ్ యొక్క పొడుగు ఏ విధంగా తీసేసుకోవాలి అంటే, ఇక్కడ షోల్డర్ కుట్టు ఉంటది చూడండి. ఈ షోల్డర్ కుట్టు దగ్గర నుండి ఇక్కడికి స్ట్రెయిట్‌గా కిందికి డాట్ అయితే ఉంటది. ఇక్కడి వరకి మనం బ్లౌజ్ యొక్క పొడుగు అనేది నోట్ చేసేసుకోవాలి. చూడండి. ఈ పైన లైన్ దగ్గర నుండి ఇది ఎక్కడి వరకు ఉంది? షోల్డర్ కుట్టు అనేది ఇక్కడి వరకు ఉంది. దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసేసుకోవాలి. ఇక్కడ హాఫ్ ఇంచ్ పైకి ఎందుకు తీసుకోవాలి అంటే, బ్లౌజ్ యొక్క వెనకాల భాగం, ముందు భాగం కలిపి కుట్టినప్పుడు హాఫ్ ఇంచ్ అనేది లోపలికి పోతది. అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి. ఇది మనం తీసేసుకున్న ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి అంటే, మన నడుము కొలత. నడుము కొలత ఏ విధంగా తీసుకోవాలి అంటే, ఇక్కడ సైడ్ జాయింట్స్ ఉన్నాయి కదా, ఈ సైడ్ జాయింట్స్ దగ్గర పట్టేసుకొని రెండు ఒక దగ్గరికి పట్టుకోండి. పట్టేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగాన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి నడుము కొలత. ఇదిగోండి. ఈ స్టార్టింగ్ దగ్గర నుండి ఇది ఎక్కడి వరకు ఉంది, ఇప్పుడు ఇక్కడ వరకు ఉంది. దీనికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి. ఈ 1 ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా తీసేసుకోవాలి అంటే, మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేస్తాం కదా, అందుకోసం ఇక్కడ 1 ఇంచ్ అనేది ఎక్కువ తీసేసుకోవాలి. సేమ్ నెక్స్ట్ ఇప్పుడు ఇదున్న ఈ గల్ల యొక్క కింది భాగం, మనకి యాక్చువల్‌గా గల్ల ఎంతుందో తెలవాలి. అది తెలుసుకోవడం కష్టమైతది కాబట్టి ఇక్కడ పెట్టేసి ఇది ఎంతుందో చెక్ చేసేసుకుంటే సరిపోతది. ఈ కిందిది తెలిస్తే పైనది తెలిసేసినట్టే. ఇది ఇప్పుడు ఇక్కడ వరకు ఉంది కదా, ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మార్క్ చేసేసుకొని దీనికంటే పైకి ఒక పావించ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఈ పావించ్ ఎందుకు తీసేసుకోవాలి అనంటే, ఇక్కడ మనం పైపింగ్ గానీ, హెమ్మింగ్ గానీ వేస్తాం కదా, అందుకోసం. 3 పాయింట్స్ కదా, పొడుగు, నడుము, ఇది. నెక్స్ట్ చెస్ట్ కొలత. మరి చెస్ట్ కొలత ఎక్కడి నుండి తీసేసుకోవాలి అంటే, ఈ చేతులు జాయిన్ చేసిన కింది భాగం ఉంటది చూడండి. ఈ చేతులు జాయిన్ చేసిన కింది భాగం దగ్గర నుండి ఫస్ట్ హుక్స్ వరకి తీసేసుకోవాలి. మరి ఏ విధంగా తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి అంటే, ఈ పొడుగు లైన్ యొక్క కింది భాగంలో ఒక ప్లేస్‌లో తీసేసుకోండి. ఇదిగోండి. చేతులు జాయిన్ చేసిన కింది భాగం అయితే ఇక్కడ పెట్టేసుకొని, ఇప్పుడు ఫస్ట్ హుక్స్ వరకి తీసేసుకోండి. ఈ ఫస్ట్ హుక్స్ వరకి తీసేసుకునేటప్పుడు ఇది కొంచెం ఇట్లా లాగి పట్టినట్టుగా తీసేసుకోవాలి. ఎందుకు లాగి పట్టినట్టు తీసుకోవాలి అంటే, బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది మనకి క్రాస్ కటింగ్. చూడండి ఇక్కడ లైన్స్, ఇక్కడ మీరు లైన్స్ ఎత్తి చూస్తే క్రాస్‌లో ఉంటాయి. సో, ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్. ఈ విధంగా తీసేసుకొని కొంచెం లాగి పట్టి తీసేసుకోండి. ఇదొచ్చేసి ఇప్పుడు మనకి చెస్ట్ కొలత. ఇప్పుడు ఇక్కడున్న చెస్ట్ కొలతని, ఇక్కడున్న నడుము కొలతని కలుపుకుంటూ లైన్ అయితే మార్క్ చేసేసుకోవాలి. ఇదొచ్చేసి మనం ఫిట్టింగ్ లైన్. స్టిచ్ చేసేటప్పుడు ఇదే లైన్ పైన స్టిచ్ చేస్తే సరిపోతది. సైడ్‌కి ఎక్స్ట్రా మార్జిన్ కావాలి కదా, ఇక్కడ సైడ్‌కి ఎక్స్ట్రా మార్జిన్ తీసేసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనం ఈ బ్లౌజ్‌కి నెక్ అండ్ షోల్డర్ ఎంత తీసేసుకోవాలి అనైతే మనకి మెయిన్ డౌట్. అవునా? అలాంటప్పుడు మనం ఇక్కడ నెక్ అండ్ షోల్డర్ ఏ విధంగా తీసేసుకోవాలి అంటే, నేను పర్ఫెక్ట్ మెథడ్ చెప్తాను చూడండి. ఇక్కడ ఇప్పుడు ఇది ఎంతుంది? 10 ఇంచులు ఉంది. అవునా? 10 ఇంచులు అంటే ఇది ఒక్క సైడ్ ఉన్నట్టు. బ్లౌజ్ యొక్క వెనకాల భాగం యొక్క ఒక సైడ్. అదే విధంగా రెండో సైడ్ కలిపితే ఎంత? 10 + 10 20. అంటే వెనకాలది 20 ఉంది. ముందుది ఎంత ఉంటది? 20 ఉంటది. అవునా? సో, ముందుది 20, వెనకాలది 20 ఉన్నప్పుడు ఇక్కడ మొత్తం ఎంత వస్తది? 40 ఇంచులు వస్తది. అంటే ఇక్కడ మన చెస్ట్ కొలత. కొలత బ్లౌజ్‌తో అయితే ఈ విధంగా చెక్ చేసుకోవాలి. కొలతలతోని తీసుకున్నప్పుడు ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే, మన చెస్ట్ కొలత 30 నుండి 40 ఇంచుల మధ్యలో వస్తే ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులు తీసేసుకోండి. నెక్ కోసం వచ్చేసి 2.2 ఇంచులు తీసేసుకోండి. ఒకవేళ 30 కంటే ఎక్కువ 40 కంటే ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలి అనంటే, ఇక్కడ ఫుల్ షోల్డర్ 6 ఇంచులు, నెక్ కోసం వచ్చేసి 2.5, 2.7 కూడా తీసేసుకోవచ్చు. 30 కంటే తక్కువ ఉంటే 5, 2 ఇంచులు తీసేసుకోండి. తీసేసుకొని ఇప్పుడు ఈ విధంగా స్క్వేర్ బాక్స్ మార్క్ చేసేసుకోండి. స్క్వేర్ బాక్స్ మార్కింగ్ చేసేసుకున్న తర్వాత మూల దగ్గర నుండి 2 ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని సైడ్‌కి పావించి ఎక్కువ తీసేసుకోవాలి. కస్టమర్ మనకి ఏం చెప్పలేదు అంటే, ఈ విధంగా పావించి తీసేసుకోవాలి. సైడ్‌కి కొంచెం బ్రాడ్‌గా ఉండాలి అని గనుక కస్టమర్ మనకి చెప్పిండ్రనుకోండి, ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసేసుకోవాలి. తీసేసుకొని ఈ విధంగా రౌండ్‌గా మార్క్ చేసేసుకుంటే ఇదొచ్చేసి మనకి రౌండ్ నెక్. మనకి ఎలాంటి స్కేల్స్ కూడా అవసరం లేకుండా ఈజీగా కట్ చేసేసుకోండి. నెక్స్ట్ చంక మార్కింగ్ చేసేసుకోవాలి కదా, ఇక్కడ చంక కోసం. ఇప్పుడు ఇది ఎంతుంది?
5.5 ఇంచుల చంక కొలత అయితే ఉంది. సేమ్ అదే 5.5 ఇంచులో నేను ఇంకొక ప్లేస్‌లో కూడా తీసేసుకుంటున్నా. తీసేసుకొని ఇక్కడ మార్క్ చేసేసుకోండి. మరి చంక డౌన్ ఎంత తీసుకోవాలి అంటే నార్మల్‌గా చంక డౌన్ వచ్చేసి ఎవరైనా 6 ఇంచులు తీసేసుకుంటారు. కానీ ఇప్పుడు మనం కూడా 6 ఇంచులు తీసేసుకున్నాం. కానీ ఏం చేయాలి అంటే ఇది కరెక్టా కాదా అనేది చెక్ చేసుకోవాలి. ఏ విధంగా అనేది నేను ఇప్పుడు చెప్తాను చూడండి. ఇప్పుడు మూల దగ్గర తీసేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర 1.5 ఇంచ్ తీసేసుకోండి. నెక్ డీప్ ఎక్కువ ఉందనుకోండి 1/4 ఇంచ్ అయినా తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని జస్ట్ ఈ విధంగా రౌండ్‌గా మార్క్ చేసేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఈ కొలత ఎంతున్నది అనేది చెక్ చేసేసుకోండి. ఇప్పుడు ఇది ఎంతొచ్చింది? 9.5 ఇంచులు అయితే వచ్చేసింది. ఇక్కడ నోట్ చేసేసుకోండి. మనం మార్కింగ్ చేసింది వచ్చేసి 9.5 ఇంచులు ఉంది. సరే కొలత బ్లౌజ్ ఎంత ఉంది అనేది చెక్ చేసేసుకుందాం. కొలత బ్లౌజ్ ఎక్కడ? ఇక్కడ భుజం దగ్గర నుండి తీసేసుకోండి. ఎప్పుడు కూడా చంక కొలత కొలుచుకునేటప్పుడు వెనకాల భాగం సైడ్ మాత్రమే కొలుచుకోవాలి. ముందు సైడ్ కొలుచుకోవద్దు. ఇలా తీసేసుకొని పర్ఫెక్ట్‌గా టైట్‌గా పట్టేసుకోండి. ఇప్పుడు ఇది ఎంత ఉంది అంటే 9 ఇంచులు అయితే ఉంది. సో ఇటు సైడ్ కొలుచుకున్నప్పుడు 9 ఇంచులు ఉంది. కానీ మనం కొలుచుకోవాల్సింది ఇక్కడ కాదు. మరి ఎక్కడ అంటే ఈ ఖర్చు ప్లేస్‌లో కొలుచుకోవాలి. కాబట్టి ఇటు సైడ్ ఎంత వచ్చిందో దానికంటే ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకోవాలి. ఇప్పుడు ఇది ఎంత వచ్చింది మనకి? 9 ఇంచులు అయితే వచ్చింది. 9 ఇంచుల నుండి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకుంటే ఎంత వస్తది? 8.5 ఇంచులు. కొలత బ్లౌజ్ 8.5 ఇంచులు ఉంది. మరి మనం మార్కింగ్ చేసింది ఎంత ఉంది? 9.5 ఇంచులు ఉంది. 1 ఇంచ్ ఎక్కువ ఉంది. అవునా? సో 1 ఇంచ్ ఎక్కువ ఉంటే ఏమైతది మనకి? ఇక్కడ మొత్తం లూజ్ అయిపోయి ముడతలు ముడతలు వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఈ లైన్ కంటే కొంచెం పైకి పెంచుకోండి. పైకి పెంచేసుకొని సేమ్ మళ్ళీ మూల దగ్గర 1.5 ఇంచ్ తీసేసుకొని మళ్ళీ సేమ్ ఇదే విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ కొలత ఎంత వచ్చింది అనేది ఒకసారి చెక్ చేసేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుంటే ఎంత వచ్చింది మనకి? 9 ఇంచులు వచ్చింది. సో 9 ఇంచులు కాదు కదా మనకు కావాల్సింది. ఎంత కావాలి? 8.5 ఇంచులు. అప్పుడు ఏం చేయాలి? ఇంకొంచెం పైకి మార్కింగ్ చేసేసుకోండి. పైకి మార్కింగ్ చేసేసుకొని మళ్ళీ ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఈ మార్కింగ్ డ్రా చేసేసుకున్నాం కదా! అప్పుడు మళ్ళీ ఈ చంక కొలత ఎంతున్నది అనేది ఒకసారి చెక్ చేసేసుకోండి. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎంత వచ్చింది మనకి? 8.5 ఇంచులు అయితే వచ్చేసింది. సో ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన చంక కొలత బ్లౌజ్ యొక్క చంక కొలతకి పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అయింది. సో అప్పుడు మనం చంక డౌన్ ఎంత తీసుకున్నట్టు 5.3 ఇంచులు తీసేసుకుంటే 5.3 ఇంచులు గాని 5.5 ఇంచులు గాని తీసేసుకుంటే మీకు చంక కొలత అనేది పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అయింది. ఓకే. ఏ సైజు వాళ్ళకైనా ఈ విధంగా చెక్ చేసుకోవాలి అనేది నేను చెప్తున్నాను. నెక్స్ట్ ఇలా పర్ఫెక్ట్‌గా తీసేసుకున్నప్పటికి కూడా బ్లౌజ్ యొక్క భుజాలు జారుతున్నాయని చెప్తున్నారు. సో ఆ బ్లౌజ్ యొక్క భుజాలు జారకుండా ఉండాలి అంటే ఇదిగోండి ఈ విధంగా క్రాస్‌లో కట్ చేసేసుకోండి. నెక్స్ట్ చాలామంది ఏమంటున్నారంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో లేస్తుంది అని చెప్తున్నారు. సో ఆ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో లెవ్వకుండా ఉండాలి అంటే వెనకాల డాట్స్ స్టిచ్ చేస్తాం కదా! ఈ డాట్ యొక్క పొడుగు 3, 3.5 ఇంచులు తీసేసుకోండి. సైడ్‌కి ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ ఉండే విధంగా తీసేసుకోవాలి. ఇప్పుడు సైడ్‌కి ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ ఉండే విధంగా తీసేసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి బ్లౌజ్ అనేది వెనకాల లెవ్వకుండా పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. ఈ విధంగా కట్ చేసుకున్నప్పుడు కూడా సైడ్‌కి ఈ పొడుగు ఎక్కువైతుంది, తక్కువైతుంది అన్నా కూడా మనకి ఎలాంటి ప్రాబ్లమ్ లేదు దీంతోని. ఓకే. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే ఈ పొడుగు దగ్గర మనం ఇట్లనే స్ట్రెయిట్‌గా కట్ చేస్తే ఈ ప్లేస్‌లో మనకి ముడతలు ముడతలు వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో ఆ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఇక్కడ నుండి డాట్ స్టిచ్ చేస్తాం చూడండి. ఇక్కడ నుండి ఈ విధంగా క్రాస్‌గా కట్ చేసేసుకోవాలి. క్రాస్‌గా కట్ చేసేసుకుంటే మనకి ముడతలు అనేవి లేకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్‌గా కుదురుతది. ఓకేనా? సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం. ఇప్పుడు దీన్ని యాజ్ ఇట్ ఈస్‌గా కట్ చేసేసుకుందాం. సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం. ఎప్పుడు కూడా బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసేసుకున్న తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఇక్కడ మన చంక కొలత ఎంత ఉంది? చంక కొలత 8.5 ఇంచులు ఉంది. అది గుర్తుపెట్టేసుకోండి. ఇటు సైడ్‌కి మనం ఇటు కార్నర్‌లో మనము వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం కదా! ఇటు సైడ్‌కి వచ్చేసి మనము హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కోసం నేను ఫ్యాబ్రిక్‌ని ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను చూడండి. ఇలా ఫోల్డ్ చేయట్లేదు. ఇక్కడి మార్క్ మాత్రమే ఫోల్డ్ చేస్తున్నాను. ఎందుకు అనేది నేను మార్కింగ్ చేసిన తర్వాత చెప్తాను. అప్పుడే మీకు క్లియర్‌గా అర్థమవుతది. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకోండి. కింద పోగులు ఉంది కదా! అందుకోసం ఒక లైన్ మార్క్ చేసేసుకోండి. ఒక లైన్ మార్క్ చేసేసుకున్న తర్వాత మీరు ఒకవేళ పైపింగ్ వేద్దాము అని అనుకుంటే 1/2 ఇంచ్ తీసేసుకోండి. లేదు హెమ్మింగ్ గనుక వేద్దాము అనుకుంటే 1 ఇంచ్ అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి హ్యాండ్స్ యొక్క పొడవు.
హ్యాండ్స్ యొక్క పొడుగు ఎప్పుడు కూడా ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇక్కడ భుజం కుట్టు ఉంటుంది కదా, భుజం కుట్టు దగ్గర నుండి స్ట్రైట్గా తీసేసుకోండి. ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడికి తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క పొడుగు ఎక్కడి వరకు ఉందో దానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసేసుకోవాలి. ఎందుకోసము చేతులు భుజానికి జాయిన్ చేసినప్పుడు 1/2 ఇంచ్ లోపలికి అవుతుంది కాబట్టి ఈ విధంగా తీసేసుకోండి. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్, హ్యాండ్ యొక్క ఫిట్టింగ్, హ్యాండ్ యొక్క లూజ్, హ్యాండ్ రౌండ్ అని అంటాం కదా, ఇది ఇక్కడ మార్కింగ్ చేసేసుకోండి. ఇది వచ్చేసి మనకి 2 కొలతలు మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ పొడుగు లైన్ పైన ఒక లైన్ డ్రా చేసేసుకోండి. ఈ విధంగా లైన్ మార్కింగ్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి చంక డౌన్ ఎంత అనేది తెలవాలి. సో ఇప్పుడు ఇది మనకి మోచేతి వరకు ఉన్న చేతులు, అవునా, మోచేతి వరకు ఉన్న చేతులకి చంక యొక్క డౌన్ అనేది 3.5 ఇంచులు తీసేసుకోవాలి. ఇక్కడ 3.5 ఇంచులు తీసేసుకున్న తర్వాత ఈ విధంగా మార్క్ చేసేసుకోండి. ఇలా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇంతకుముందు మన చంక కొలత ఎంత ఉంది, 8.5 ఇంచులు కదా, సేమ్ అదే 8.5 ఇంచులు తీసేసుకొని ఇది వచ్చేసి పొడుగు లైన్ పైన పెట్టాలి. ఈ 0 వచ్చేసి హ్యాండ్ డౌన్ తీసేసుకున్నాం కదా, అక్కడ మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్, ఈ విధంగా మార్క్ చేసేసుకొని సైడ్కి ఎక్స్ట్రా మార్కింగ్ అయితే తీసేసుకోండి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత స్టిచ్ చేసేటప్పుడు మాత్రం ఎప్పుడు ఇట్లా స్ట్రైట్గా స్టిచ్ చేయొద్దు, జస్ట్ ఇట్లా రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి. రౌండ్గా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి ఈ ప్లేస్లో ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత పర్ఫెక్ట్ షేప్ రావడానికి ఇక్కడ నుండి 2 ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఈ 2 ఇంచుల దగ్గర కిందికి 1/2 ఇంచు తీసేసుకోండి. ఓకే, 1/2 ఇంచు తీసేసుకొని ఇప్పుడు ఇట్లా స్ట్రైట్గా ఉంది కదా, దీన్ని రౌండ్గా చేసేసుకొని ఈ పాయింట్ని కలిపేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ నుండి ఇక్కడికి కలిపేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పర్ఫెక్ట్ కర్వ్ షేప్. కానీ ఈ విధంగా కట్ చేసుకున్నప్పటికి కూడా చంక భాగంలో ముడతలు వస్తున్నాయి, ఏం చెయ్యాలి అని అడుగుతున్నారు, అవునా. సో చంక భాగంలో ముడతలు వస్తున్నాయి అన్నప్పుడు లోతు అనేది తీసుకోవాలి. ఏ విధంగా అనేది చూడండి. ఇప్పుడు ఇక్కడ కట్ చేసేసుకున్నాం కదా, నెక్స్ట్ ఇక్కడ 2 ఇంచులు, ఇంతకుముందు ఇక్కడ 2 ఇంచులకి మార్కింగ్ పెట్టుకున్నాం కదా, సేమ్ అదే 2 ఇంచులు తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ చేసేసుకున్న తర్వాత ఒక సైడ్ మాత్రమే మనం లోతు తీయాలి, 2 సైడ్లో తీయద్దు. సో మరి ఆ లోతు తీసింది ఎటు సైడ్ తీయాలి అంటే ఏదైనా ఒక సైడ్ తీసేసుకోండి. ఏ విధంగా తీసేసుకోవాలి అనేది మనం ఇక్కడ చూడండి. ఇది ఫిట్టింగ్ కదా, ఇక్కడ నుండి ఇక్కడికి ఇది ఎంత ఉందో కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసేసుకోండి. మిడిల్లోకి ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత మన బ్లౌజ్ యొక్క నడుము కొలత 30 ఇంచుల కంటే తక్కువ ఉంటే 1/2 ఇంచు, 30 ఇంచుల కంటే ఎక్కువ ఉంటే 3/4 ఇంచు తీసేసుకోవాలి. 3/4 ఇంచు తీసేసుకొని ఇదిగోండి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఒక సైడ్ మాత్రమే లోతు తీయాలి అని చెప్తున్నాను కదా, ఈ ఒక్క సైడ్ ఏదైతే లోతు తీసామో ఈ లోతు తీసింది మనం స్టిచ్ చేసేటప్పుడు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ సైడ్ స్టిచ్ చేయాలి. ఇది వచ్చేసి మనకు వెనకాల భాగం సైడ్ స్టిచ్ చేయాలి. అప్పుడు మనకి ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. సో నేను ఆల్రెడీ 2-3 ఫొటోస్ అయితే షేర్ చేసినాను కదా, సేమ్ అదే విధంగా మీకు పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది చూడండి. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్స్ ఎందుకు ఈ విధంగా ఫోల్డ్ చేసిండ్రు, అవునా. సో ఎందుకు అంటే ఇక్కడ నార్మల్గా ఇట్లా ఫోల్డింగ్ చేసాం అనుకోండి, ఇక్కడ సైడ్కి జాయింట్స్ అనేవి మనకి 4 దిక్కులు పడతాయి. ఈ విధంగా ఫోల్డ్ చేయడం వల్ల మనకి సైడ్ జాయింట్స్ అనేవి కేవలం 2 సైడ్ల మాత్రమే పడతాయి, ఇటు సైడ్ మాత్రమే పడతాయి. అందుకోసమే నేను ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నాను. అప్పుడు ఏంటి మనకి టైం అనేది సేవ్ అవుతుంది, ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ క్లాత్ ఉంటుంది కదా, ఈ క్లాత్ ఇక్కడ జాయింట్ అయితే వేసేసుకోండి. ఇది వచ్చేసి మనకి పర్ఫెక్ట్ హ్యాండ్స్. ఇప్పుడు వెనకాల భాగము హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకోవాలి అంటే క్లాత్ అనేది ఈ విధంగా తిప్పేసుకోండి. ఇలా తిప్పేసినప్పుడు ఈ ఓపెన్ పార్ట్స్ అనేవి మన సైడ్కి వచ్చేస్తుంది, క్లోజ్డ్ పార్ట్ అనేది మనకి ఆపోజిట్లోకి వెళ్ళిపోతుంది, అవునా. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకి వెనకాల భాగం. ఇప్పుడు ఈ వెనకాల భాగంని ఈ బొద్దు పార్ట్కి ఇలా స్ట్రైట్గా పెట్టి కట్ చేసినాం అనుకోండి, దీన్ని స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం. చూడండి ఇట్లుంటే లేదు, ఈ నెక్ పాయింట్ ఉందా, ఈ నెక్ పాయింట్ వచ్చేసి ఈ బొద్దు దగ్గర పెట్టేసి ఇలా క్రాస్గా పెట్టేసుకున్నాం అనుకోండి, దీన్ని మనము క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం. సో ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అవుట్లైన్ బార్డర్ అయితే వేసేసుకుందాం. ఫస్ట్ ఇక్కడ చూడండి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం. ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్, సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్, చంక భాగం మొత్తం యాజ్ ఇట్ ఈస్గా మార్కింగ్ చేసేసుకున్నాం. ఇక్కడ ఇట్లా బాక్స్ లాగా మార్క్ చేసేసుకున్నాం కదా, సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా మార్క్ చేసేసుకున్నాం. ఇక్కడ నెక్ ఒకటి మార్క్ చేయలేదు, ఎందుకోసము అంటే మనకి ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్ తక్కువ ఉంటుంది కదా, అందుకోసం మార్క్ చేయలేదు. ఇప్పుడు ఈ విధంగా నెక్ మార్క్ చేసేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ కుట్టు ఉంది కదా, ఈ షోల్డర్ కుట్టు వచ్చేసి ఇక్కడ కింది లైన్ పైన పెట్టేసుకోండి. కింది లైన్ పైన పెట్టేసుకొని ఇది తీసేసుకునేటప్పుడు కొంచెం ఇట్లా రౌండ్గా పట్టి తీసేసుకోండి. చూడండి ఇప్పుడు రౌండ్గా పట్టడం వల్ల మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది కదా, అందుకోసం ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకే మార్క్ చేసేసుకొని దీనికంటే ఒక 1/2 ఇంచు పైకి తీసేసుకోవాలి. కానీ నా కస్టమర్ కొంచెం కిందికి పెంచమన్నారు కాబట్టి నేను కిందికి పెట్టేసుకున్నాను. ఓకే, ఇప్పుడు నెక్ మార్కింగ్ పెట్టేసుకున్నాం.
నెక్ మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత నెక్ యొక్క కింది భాగం ఏంటి, హుక్స్ కాజా పట్టి పొడుగు. ఇదే విధంగా తీసేసుకోవాలి అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎప్పుడు కూడా తీసేసుకోవద్దు. ఇక్కడ ఇది స్టిచ్ చేసినాం చూడండి, ఇది పైన పార్ట్, ఇది వచ్చేసి మనకి పెద్ద పార్ట్ అంటాం. ఈ పెద్ద పట్టి ఎక్కడ స్టిచ్ చేసినాం, ఈ ప్లేస్లో స్టిచ్ చేసినాం. సో ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్ పెట్టేసుకొని దీనికంటే ఒక 1 ఇంచ్ ఎక్కువ తీసేసుకోవాలి. ఎందుకు 1 ఇంచ్ ఎక్కువ తీసేసుకోవాలి అంటే మనం ఇక్కడ డాట్ స్టిచ్ చేసినప్పుడు ఒక 1/2 ఇంచ్ లోపలికి అవుతుంది కదా, అదే విధంగా ఈ పైన భాగానికి కింది భాగం కలిపి కుట్టినప్పుడు ఒక 1/2 ఇంచ్ లోపలికి అవుతుంది కదా, అందుకోసం ఇక్కడ కిందికి 1 ఇంచ్ అనేది ఎక్కువ తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని మనం నెక్ కూడా మార్కింగ్ చేసేసుకుందాం. చూడండి, ఫస్ట్ ఒక స్క్వేర్ బాక్స్ మార్కింగ్ చేసేసుకోండి. స్క్వేర్ బాక్స్ మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ కార్నర్ దగ్గర నుండి 1.5 ఇంచ్కి మార్కింగ్ తీసేసుకొని సైడ్కి ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసేసుకోవాలి. ఎందుకోసం 1/2 ఇంచ్ ఎక్కువ తీసేసుకోవాలి అంటే ఇక్కడ 1/2 ఇంచ్ తీసేసుకోవడం వల్ల మీకు నెక్ అనేది పర్ఫెక్ట్గా యూ షేప్ లాగా వస్తుంది. ఒకవేళ ఇక్కడ తీసేసుకోలేదు అనుకోండి, మీకు గుంజి పట్టేసినట్టుగా అటు యూ షేప్ కాకుండా వి షేప్ కాకుండా వచ్చేస్తుంది. ఓకే, ఇదిగోండి ఈ విధంగా మార్క్ చేసేసుకోండి. నెక్ యొక్క కింది భాగం మార్కింగ్ పెట్టేసుకున్నాం. నెక్స్ట్ చంక ఆల్రెడీ మార్క్ చేసేసుకున్నాం కదా, అంటే ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ యొక్క చంక కదా. ఈ ఫ్రంట్ పార్ట్ యొక్క చంక భాగంలో ఈ మూల దగ్గర కొంచెం లోతు అనేది తీయాలి. ఇది ఎక్కడి వరకు ఉంది, ఇటు వరకు ఉంది కదా, దీనికంటే ఒక 1/2 ఇంచ్ కిందికి తీసేసుకొని ఇదిగోండి ఈ విధంగా లోతు అనేది తీయాలి. లోతు అనేది తీయడం వల్ల మన చంక భాగంలో ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఓకేనా, సో ఇది చంక భాగం. నెక్స్ట్ చంక యొక్క కింది భాగంలో దీని యొక్క పొడుగు ఎంత ఉందో ఒకసారి చూసుకోండి. ఇది ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. మరి దీనికంటే ఎక్స్ట్రా తీసేసుకోవాలంటే ఇక్కడ కుట్టు ఎక్కడి వరకు ఉందో తీసేసుకొని కుట్టు కంటే ఒక 1/2 ఇంచ్ కిందికి పెట్టేసుకోండి. ఒకవేళ ఇక్కడ డాట్ ఉందనుకోండి, ఇక్కడ కూడా డాట్ ఉంటే మనం 1 ఇంచ్ ఎక్కువ తీసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మరి ఫ్రంట్ పార్ట్ యొక్క పొడుగు ఏ విధంగా తీసేసుకోవాలి, ఇక్కడ భుజం కుట్టు ఉంది కదా, భుజం కుట్టు దగ్గర నుండి భుజంకి స్ట్రైట్గా కింద ఈ విధంగా డాట్ అయితే స్టిచ్ చేసి ఉంటాం. దీన్ని మనం మెయిన్ డాట్ అంటాం. ఈ మెయిన్ డాట్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు అయితే తీసేసుకోండి. ఇదిగోండి ఇక్కడ కుట్టు వరకు తీసేసుకుంటున్నా కాబట్టి నేను మళ్ళీ దీనికి ఖర్చు తీసుకోవాలా వద్దా అనే కన్ఫ్యూజన్ అయితే మీకు ఏం లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ ఖర్చుతో కలిపి తీసేసుకున్నాను కాబట్టి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నాం. పొడుగు ఏ విధంగా వచ్చేసింది, మనకి భుజం దగ్గర నుండి ఇక్కడ డాట్ వరకు తీసేసుకున్నాం. క్లియర్. నెక్స్ట్ ఈ డాట్ అనేది ఈ హుక్స్ కాజా పట్టి నుండి ఎంత దూరంలో స్టిచ్ చేసినాం అనేది కూడా కావాలి. ఇదిగోండి ఇది ఇట్లా క్రాస్గా పట్టుకోవాలంటే ఇట్లా స్ట్రైట్గా పట్టేసుకోండి. ఇంతకుముందు లైన్ మార్క్ చేసేసుకున్నాం కదా, సేమ్ అదే లైన్ పైన పెట్టేసుకొని ఒక 1/2 ఇంచ్ వదిలేసేయండి. ఇది కుట్టు కోసం. ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఉంది, కుట్టు అనేది ఇది వరకు ఉంది. సో ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత దీనికి ఇటొక 1 ఇంచ్ ఇటొక 1 ఇంచ్ ఉండే విధంగా తీసేసుకొని ఈ విధంగా కలిపేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ యొక్క పొడుగు. క్లియర్. ఇదంతా కరెక్టే కదా, అయినా కూడా నేను కూడా ఇదే విధంగా చేస్తున్నాక కానీ హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అని చెప్తున్నారు. సో హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా ఇటు ఒక 1/2 ఇంచ్ పెంచుకోండి. పైన ఏమైనా పెంచాలా అంటే వద్దు, జస్ట్ ఈ విధంగా పెట్టేసి క్రాస్లో లైన్ డ్రా చేసేసుకోండి. ఓకే, అప్పుడు హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాదు. నెక్స్ట్ ఇక్కడ మీరు డాట్ అయితే స్టిచ్ చేస్తారు కదా, డాట్ స్టిచ్ చేసినప్పుడు దీని యొక్క పొడవు 2.5 ఇంచులు తీసేసుకొని ఈ విధంగా కలిపేసుకుంటారు. సో అప్పుడు ఏమవుతుంది, ఈ క్లాత్ అంతా లోపలికి పోతుంది. లోపలికి పోయినప్పుడు ఏంటి, మనకి సైడ్ జాయిన్ చేసేటప్పుడు వెనకాలది ఎక్కువ అవుతుంది, ముందుది తక్కువ అయిపోతుంది. అలాంటప్పుడు ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే ఇక్కడ సైడ్కి ఒక 1/2 ఇంచ్ పెంచేసుకొని ఇక్కడ నుండి ఇలా క్రాస్లో కట్ చేసేసుకోండి. అప్పుడు మీకు సైడ్ జాయిన్ చేసేటప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. మెయిన్ డాట్ గురించి తెలిసింది కదా. నెక్స్ట్ ఇక్కడ ఒక డాట్ స్టిచ్ చేయాలి కదా, ఈ డాట్ వచ్చేసి ఇది ఎంత పొడుగుందో తీసేసుకొని కరెక్ట్గా మధ్యలోకి తీసేసుకోవాలి. మధ్యలోకి తీసేసుకుంటే ఇది ఎంత పొడుగు తీసుకోవాలి అంటే ఇది 2.5 ఇంచులు తీసుకున్నాం కదా, సేమ్ అదే 2.5 ఇంచులు తీసేసుకొని సైడ్కి 1/2 ఇంచు ఉండే విధంగా తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి సెకండ్ డాట్. క్లియర్. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇవి రెండు స్టిచ్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా కార్నర్ దగ్గర నుండి ఇటు సైడ్ స్టిచ్ చేసుకుంటే ఇది వచ్చేసి మనకి థర్డ్ డాట్, ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్. నెక్స్ట్ దీనికి ఏం కావాలి, ఇంకా హుక్స్ కాజా పట్టీ కంటే ముందు కింద పెద్ద పట్టీలు కావాలి కదా, ఆ పెద్ద పట్టీల కంటే ముందు ఇది ఒకసారి కట్ చేసేసుకుందాం సేమ్ యాజ్ ఇట్ ఈస్గా. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని కింద ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకున్నాం, ఎందుకంటే ఇది బొద్దు పార్ట్ ఉంది కదా, దీన్ని యూజ్ చేయకండి. అదే విధంగా ఇంకొక లైన్, ఎందుకంటే పైన మెయిన్ ఫ్యాబ్రిక్ లోపల సైడ్ లైనింగ్ తీసేసుకుంటాం కదా, ఇవి రెండు స్టిచ్ చేసినప్పుడు లోపలికి క్లాత్ వెళ్ళిపోతుంది కాబట్టి ఈ విధంగా మార్కింగ్ తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇటు సైడ్ ఒకటేమో హుక్స్ కాజా పట్టీ సైడ్ వచ్చేస్తుంది, ఇంకొకటేమో సైడ్ జాయింట్ సైడ్ వస్తుంది. అవునా, ఇప్పుడు ఈ హుక్స్ కాజా పట్టీ సైడ్ దీని ఒక పొడవు వచ్చేసి 3.5 ఇంచులు తీసేసుకోండి, ఇటు సైడ్ 3 ఇంచులు తీసేసుకోండి. ఓకే, కానీ
ఈ మెయిన్ డాట్ ఉంది కదా, ఈ మెయిన్ డాట్ ఈ హుక్స్ కాజా పట్టి నుండి ఎంత డిస్టెన్స్ ఉంది, ఇక్కడ వరకు ఉంది. ఇక్కడ దీని యొక్క పొడుగు 2.25 ఇంచులు తీసేసుకోండి. లేదు చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఏం చేయాలి, 2 ఇంచులు తీసేసుకోండి. అప్పుడు ఈ విధంగా క్రాస్లో మార్కింగ్ చేసేసుకున్నాం అనుకోండి, మనకి ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. చాలా మంది ఇక్కడ ఏం చేస్తారంటే స్ట్రైట్గా స్టిచ్ చేస్తారు, స్ట్రైట్గా ఎప్పుడు కూడా స్టిచ్ చేయదు. ఇది వచ్చేసి మనకి షే బెల్ట్లు. నెక్స్ట్ ఏంటి, హుక్స్ కాజా పట్టీలు. హుక్స్ కాజా పట్టీలు ఎక్కడ కట్ చేసేసుకోవాలి అంటే ఇక్కడ ఇది నెక్ కట్ చేసుకున్న ప్లేస్లో హుక్స్ కాజా పట్టీలకు అయితే వచ్చేస్తుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.